హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ జస్ట్ టెక్కీ. అప్కమింగ్ ఫ్యూ డేస్లో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే అవ్వబోతున్నాయి. సో ఈ సేల్స్లో మీకు ఎక్కువ డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలంటే 2 టిప్స్ అయితే మీకు చెప్తాను. చాలా కేర్ఫుల్గా అయితే వినండి. సో ఇది చేస్తేనే మీకు ఎక్కువ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో కొంచెం కేర్ఫుల్గా వాచ్ అని వీడియోని అయితే ఫాస్ట్గానే ఫినిష్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ ఫైండ్ అవుట్ ద ఫేక్ ఆఫర్స్. మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కనిపించే బ్యానర్స్ అన్నీ కూడా ఆఫర్స్ అయితే కాదు. అసలు ఎంత తగ్గుతుంది, నిజంగా వాళ్ళు చెప్పినంత ప్రైస్ తగ్గుతుందా లేదా అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. నిజంగా అక్కడ 50%, 60% అంతంత డిస్కౌంట్లు అయితే అక్కడ ఉండవు. అక్కడ 100 and 200 రూపీస్ తగ్గినా సరే ఎక్కువ డిస్కౌంట్ ఉన్నట్టు వాళ్ళు చూపిస్తారు. కాబట్టి సో అటువంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే వాటి ఒరిజినల్ ప్రైజెస్ ఎంతో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో వాటి ఒరిజినల్ ప్రైజెస్ని ఎలా తెలుసుకోవాలని అంటే మీరు ఏ ప్రోడక్ట్ని అయితే కొనాలని అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ యొక్క లింక్ని మనం గూగుల్లోకి వెళ్ళి ప్రైజ్ హిస్టరీ అని టైప్ చేస్తే చాలా సైట్స్ అయితే వస్తాయి. అందులో ఏదో ఒక సైట్లోకి వెళ్ళి మనం ఏదైతే ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నామో ఆ లింక్ని అక్కడ కనుక పేస్ట్ చేసినట్టయితే దాని ఒరిజినల్ ప్రైస్ ఎంత, ఇంతకుముందు ఇంతకంటే తక్కువకి ఎప్పుడైనా వచ్చిందా, మ్యాక్సిమం ప్రైస్ ఎంత, ప్రెజెంట్ ఎంత వస్తుంది, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. సో దీన్ని బేస్ చేసుకొని మీకు నిజంగా ఆ ప్రోడక్ట్ పైన ప్రైస్ అనేది తగ్గిందా పెరిగిందా అనేది మీకు తెలిసిపోతుంది. ఒకవేళ మీకు ప్రోడక్ట్ కనుక నీడ్ ఉంటే ఎలాగైనా తీసుకోవచ్చు. ఒకవేళ డిస్కౌంట్ ఎక్కువ ఉన్న వాటి మీద తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ఇలా ఒరిజినల్ ప్రైజెస్ని తెలుసుకొని నిజంగా ప్రైస్ తగ్గితేనే తీసుకోండి. అండ్ సెకండ్ ప్లీజ్, మీరు కొనే ముందు ఏ టెలిగ్రామ్లోనో లేదంటే ఇంకెక్కడి నుంచైనా డైరెక్ట్గా లింక్స్ పైన క్లిక్ చేసి వెళ్ళి కొనేయకుండా ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఎర్న్ కరో అండ్ క్యాష్ కరో అని చెప్పేసి 2 వెబ్సైట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే అప్లికేషన్స్ కూడా ఉంటాయి. వాటి లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ని కొనాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ కనుక మీరు కొనాలనుకుంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి లేదంటే ఈ అప్లికేషన్లోకి వెళ్ళి మీరు ఇందులోకి లాగిన్ అయిన తర్వాత మీరు ఏ ప్రోడక్ట్ అయితే కొనాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ లింక్ని ఈ అప్లికేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్లిప్కార్ట్ అయితే ఎర్న్ కరో అనే యాప్లోనే, అమెజాన్ అయితే క్యాష్ కరో అనే యాప్లోని ఈ లింక్స్ని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఒకవేళ ఏదైనా ఒక మొబైల్ కనుక కొనాలనుకుంటే ఆ మొబైల్ లింక్ని తీసుకెళ్ళి ఈ యాప్లోని పేస్ట్ చేసినట్టయితే ఇక్కడ మీకు కొత్త లింక్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఈ లింక్ని తీసుకెళ్ళి మీకు మీరే కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా వాట్సాప్లో షేర్ చేసి ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్పుడు వెళ్ళి ఈ ప్రోడక్ట్ని కొనండి. ఇలా చేయడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏ అప్లికేషన్ యూజ్ చేసి కొత్త లింక్ని జనరేట్ చేశారో ఆ లింక్లోని మీకు రిఫరల్ అమౌంట్ అనేది వస్తుంది. అంటే మీరు ఒక 10,000 పెట్టి ఏదైనా మొబైల్ లింక్ని అక్కడ పేస్ట్ చేసినట్టయితే ఒకవేళ మీరు నిజంగానే వెళ్ళి ఆ మొబైల్ కనుక కొంటే ఈ యాప్లో మీకు 1 నుంచి 10% మధ్యలో ఎంతైనా సరే క్యాష్ బ్యాక్ రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 పెట్టి ఒక మొబైల్ కొంటే మీకు 100 నుంచి 1000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అయితే రావచ్చు. అండ్ ఇంతకన్నా ఎక్కువ కూడా రావచ్చు మీరు ఎక్కువ ప్రైస్ పెట్టి కొంటున్నట్టయితే. నేను రీసెంట్గా ల్యాప్టాప్ని పర్చేస్ చేసినప్పుడు నాకు 3,000 కంటే ఎక్కువ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది, ఓన్లీ ఎర్న్ కరో యాప్ని యూజ్ చేసుకొని. సో బేసిక్గా టెలిగ్రామ్స్లో వీటిలో జరిగేది ఇదే. వాళ్ళు లింక్స్ ని ఇలాంటి అఫిలియేట్ మార్కెటింగ్ సైట్స్ లో పేస్ట్ చేసి కొత్త లింక్ ని జనరేట్ చేసి ఆ లింక్ ని మీకు పేస్ట్ చేస్తారు. సో చాలా మంది ఆఫర్స్ లో ఈ టెలిగ్రామ్స్ లో చూసి వాటిపైన క్లిక్ చేస్తారు. సో మీకు అమౌంట్ మీ ఒక్కరికే అమౌంట్ చిన్నది అవ్వచ్చు. సో ఒకే మొబైల్ ని వాళ్ళు 100s and 1000 మెంబర్స్ కొన్నప్పుడు వాళ్ళకి వచ్చే క్యాష్ బ్యాక్ అనేది, అఫిలియేటింగ్ ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు కనుక ఒక మొబైల్ కొంటే 1000 రూపీస్ అనేది చాలా ఎక్కువ మ్యాటర్. కాబట్టి ఒకవేళ 1000 కాకపోయినా 100 రూపీస్ వచ్చినా సరే వచ్చినట్టే. కాబట్టి మీ ప్రోడక్ట్ ని మీ అఫిలియేట్ లింక్ తోనే జనరేట్ చేసుకుని కొనుక్కోండి. అప్పుడు మీకు ఎక్కువ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అండ్ వీటితో పాటు మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ ఎలాగో యూజ్ చేస్తారు. సో అవన్నీ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి. సో ఈ 2 టిప్స్ని మీరు మెయిన్ ఫాలో అయితే మీకు ఎక్కువ డిస్కౌంట్ ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే కొనుక్కోవచ్చు. సో మీకు ఎక్కువ డబ్బులు అనేవి సేవ్ అవుతాయి అనమాట. సో దట్స్ ఆల్ నేను ఈ వీడియో చెప్పాలనుకుంటుంది ఇంతే. ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ గుడ్ టైమ్.